మంత్రం చెప్పనా? రైట్. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాసూనో వాయుపుత్రో మహాబల రామేష్ఠ పల్గుణ సఖా పింగాక్షో అమిత విక్రమ ఉదరిక్రమణ శైవ సీతా శోక వినాశక లక్ష్మణ ప్రాణదాత చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషతః. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం రామం నిశాచర వినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలముత్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామినితి నామినే నమాచార్య పాదాయ నితాయ కృపప్రదాయనే గౌరకాతదామదాయ నగర గ్రామతారిణే. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేస్తారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఏడుకొండవాడ వెంకటరమణ గోవిందా. వెల్కమ్ టు వేదా నెక్సస్ గూగుల్ మీట్. హరే కృష్ణ అందరికి శుభ సాయంత్రం. హరే కృష్ణ గురువు గారు. సాయి ప్లీజ్. భారత్ మాతాకి జై. ఈరోజు మన మధ్యకు విచ్చేసిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, హిందూ అభయసేన వ్యవస్థాపకులు, సామాజిక సేవకు అంకితమైన పూజ్యశ్రీ శ్రీ రాధా మనోహర్ దాస్ గారికి వేదా నెక్సస్ అకాడమీ తరపున హృదయపూర్వక స్వాగతం. ముందుగా వేదా నెక్సస్ అకాడమీ గురించి 2 విషయాలు. ఈ గ్రూపును ప్రారంభించిన ముఖ్య ఉద్దేశం కేవలం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మాత్రమే కాదు. పిల్లలు చాలా సమస్యల్లో ఉడుకుతున్నారు. వాళ్ళు ఆ సమస్యల నుంచి బయటికి రావడానికి కేవలం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విజయం, డబ్బు సంపాదించడమే కాదు, వారికి ఆధ్యాత్మిక చింతన కూడా ఎంతో అవసరం అవుతుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి జ్ఞానం మాత్రమే సరిపోదు. మానసిక స్థైర్యం, క్రమశిక్షణ, విలువలు, సేవాభావం, దేశభక్తి, ఆధ్యాత్మిక దృక్పథం కూడా అంతే ముఖ్యమైనవి. అందుకే విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఈ కాలంలో జ్ఞానం ఉన్నవారు ఎంతోమంది ఉంటారు, ధనం ఉన్నవారు ఎంతోమంది ఉంటారు. కానీ తమకు ఉన్నదాని ఎలాంటి ప్రచారం లేకుండా, కుడి చేతి చేసే దానం ఎడమ చేతికి తెలియకుండా అవసరమైన వారికి అందించే మహనీయులు మాత్రం చాలా అరుదు. అలాంటి వ్యక్తి శ్రీ రాధా మనోహర్ దాస్ గారిది.
ఎంతోమంది విద్యార్థులకు తమ ఆర్థిక పరిస్థితి వల్ల చదువులో ఆగిపోకుండా నిశ్శబ్దంగా వారికి చేయూతనిస్తూ విద్య ద్వారా జీవితాలను మార్చాలనే సంకల్పంతో సేవ చేస్తున్న వ్యక్తి ఆయన. సేవను ప్రచారం కోసం కాదు, ధర్మంగా భావించే వ్యక్తిత్వం ఆయనది. ఈరోజు ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒత్తిడిని ఎలా జయించాలి, ప్రశాంతమైన జీవితాన్ని ఎలా నిర్మించుకోవాలి, అపజయాలను అవకాశాలుగా ఎలా మార్చుకోవాలి, అంతర్గత వికాసం ద్వారా ఉన్నత విజయాలను ఎలా సాధించాలి, దేశ సేవను ఒక బాధ్యతగా, ఒక జీవన విధానంగా ఎలా స్వీకరించాలి అనే అంశంపై ఈ సెషన్ ఉంటుంది. చాలా సంతోషం నాన్న. వెల్కమ్ టు వేదా నెక్సస్. నీ ఉద్దేశం చాలా బాగుంది. మనం అందరం కూడా మానవ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. ఆప్షన్ ఇక్కడ ఎన్నో యా ఎస్ ఇప్పుడు వచ్చిందా? అయింది కదా? అదేంటి నేను కనబడుతున్నానే? వచ్చింది గురువు గారు, వచ్చింది. ఓకేనా? హరే కృష్ణ. వన్స్ అగైన్ వెల్కమ్ టు వేదా నెక్సస్. అందరూ ఒక్కసారి చెప్పండి, హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. అందరూ అందరు కలిపి చెప్దాము. పిల్లలు అందరు కలిపి చెప్దాం. 1 2 3. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే హరే హరే. మన అందరికీ స్వాగతం, సుస్వాగతం, శుభ సాయంత్రం. పిల్లలు, ఇప్పుడు నేను కొంచెం మాట్లాడిన తర్వాత మీరు ఏదైనా ప్రశ్నలు అడగండి, లేదు మీ అభిప్రాయాలు చెప్పండి. మీ అందరి వయస్సులు 25 లోపు ఉన్నాయా? పైన కూడా ఉన్నాయా? ప్రారంభం ఇప్పుడు 20 లోపు. సో నా మాటలో చెప్పాలంటే, యు ఆర్ బిలో 20, యూ హ్యావ్ టు డూ ప్లెంటీ కదా. మీ అచీవ్మెంట్స్ ప్లెంటీగా ఉండాలి. 37 గురువు గారు. నో ప్రాబ్లం. మనందరం స్వామి వివేకానందుల వారు చెప్పిన కొన్ని మాటలు మనం విందాం. వారు ఏమన్నారంటే, ఆదర్శం ఉన్నవాడు 5,000 తప్పులు చేస్తే ఆదర్శం లేనివాడు 50,000 తప్పులు చేస్తాడు. కాబట్టి మనం అందరం ఏ ఫర్ యాపిల్ అని చదువుకున్నాం, కానీ నేను దాన్ని వ్యతిరేకిస్తాను. ఏ ఫర్ అచీవ్మెంట్ ఉండాలి. మనం అటువంటి పెద్ద గోల్స్, అంటే మనం ఎంతవరకు సక్సెస్ అవుతామన్నది కాలంలో తెలుస్తుంది. అసలు మనకు ఆ గోలే లేకపోతే గోల్లో ఉండిపోతాం కదా. అందుకని మీరందరూ పెద్ద లక్ష్యంతో జీవించండి. మనం అంటే కొంచెం ఇంగ్లీష్లో మాట చెప్పారు, అదేమిటంటే, ఇఫ్ యు ఆర్ రాస్కెల్ బీన్ ఏ హై స్కేల్. నువ్వు రాస్కెల్ అయితేనే హై స్కేల్లో ఉండాలంటే, నువ్వు సొసైటీకి ఏదైనా చేయాలన్నప్పుడు నువ్వు ఎంత బాగుండాలి కదా. కాబట్టి మనం అందరం కూడా ఓ పెద్ద లక్ష్యం కోసం పనిచేయాలి. ఆ పెద్ద లక్ష్యంలో మనం మర్చిపోకుండా క్యారీ చేయవలసినవి ఒక 3 ఉన్నాయి. అది మాతృమూర్తి అంటే అమ్మ, మాతృభాష మదర్ టంగ్, మాతృభూమి మదర్ ల్యాండ్. ఈ ముగ్గురిని మనం మర్చిపోకూడదని రాముడు లక్ష్మణ్ అంటాడు, అన్నయ్య బాగానే ఉంది కదా. లంక కాంచన అంటే బంగారంతో నిర్మించబడింది.
బంగారు లంక బాగుంది కదా, ఇక్కడ ఉండిపోవచ్చు కదా మనం అంటే, రామచంద్రమూర్తి అంటారు అపి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. అంటే అర్థమైందా? ఎవరైనా ఎనీబడి? 83 మంది ఉన్నారు పిల్లలు. మదర్ అండ్ మదర్ ల్యాండ్ ఆర్ గ్రేటర్ దెన్ హెవెన్. ఎవరు చెప్పింది? ఏ పేరు? శుభకర్ రెడ్డి కదా, బిహార్. వండర్ఫుల్. మనకి ఈ విషయం తెలిస్తే అసలు దేశద్రోహులే తయారవరు. చాలా బాధాకర విషయం ఏంటంటే, ప్రపంచంలో ఎక్కువ దేశభక్తులు ఉన్న దేశం జపాన్, గుజరాత్. ప్రపంచంలో ఖచ్చితంగా ఎక్కువ దేశద్రోహం ఉన్నది భారతదేశం. చాలా ఆశ్చర్యకరం. ఇప్పుడు బొద్దింకల పార్టీ అలరై మీరు చూస్తున్నారు. అది అసలు ఎక్కడా విద్యార్థులకు సంబంధమే లేదు. ఈ దేశాన్ని ఎలా పాడు చేయాలి అనే ఉద్దేశం ఉంది. కాబట్టి మనం పాల పొంగు లాంటి ఈ వయస్సుని పరమార్థానికి వాడాలి తప్ప పాడవడానికి వాడకూడదు. శుభకర్, లత అండ్ అదర్స్, కేశవ, ఎవరైతే గాని అందరూ, జస్విత, మనం అందరం ఓ పెద్ద లక్ష్యంతో ఓ 10 ఏళ్ల తర్వాత 2036లో నేనేంటి, నా దేశం ఏమిటి, నా దేశానికి నేనేం చేయగలను. భగవంతుడు మనందరికీ చాలా మందికి లేనివి ఇచ్చాడు. మన బాడీ కావచ్చు, అన్ని పార్ట్స్ కరెక్ట్ గా ఉండడం కావచ్చు, మంచి పేరెంట్స్ ఉండడం కావచ్చు, లేకపోతే ఇంత గొప్ప దేశంలో జన్మించడానికి అవకాశం కావచ్చు, మంచి చదువుకునేటువంటి స్థితి కల్పించవచ్చు. ఇలా ఇన్ని పాజిటివ్స్ ఉన్నప్పుడు మన దేశానికి మనం ఏం చేయగలం, మన కుటుంబానికి మనం ఏం చేయగలం, మన ఊరికి మనం ఏం చేయగలం, మనం ఉద్ధరించుకోవడానికి ఏం చేయగలం. ఒక ఏ ఫర్ అచీవ్మెంట్. మనం ఖచ్చితంగా చచ్చిపోతాం, కానీ చచ్చిపోయేటప్పుడు ఓ సాటిస్ఫాక్షన్తో చచ్చిపోతాం. ఎస్ జానకి గారు మొన్న చనిపోయారు. ఆవిడ గురించి సుశీల గారు చెబుతూ, పాప ఆవిడ కూడా పెద్ద ఆవిడ కదా, అందరూ చనిపోతారు కానీ ఆవిడ జీవితాన్ని సార్థకం చేసుకుంది, సాధించి మరణించింది. కాబట్టి మనం కూడా ఒక తృప్తితో, ఒక ప్రశాంతతతో ఎలా నిద్రపోతామో అలా మనం ఆనందంగా జీవించాలి. 10 మందికి ఆనందాన్ని పంచాలి. మనం ఆనందంగా జీవించి ఆనందంగా మనం వెళ్ళిపోవాలి. ఏ ఫర్ అచీవ్మెంట్. అలాగే ఎవరైనా చెప్పండి బి ఫర్ ఏమిటో చెప్పండి. ఎవరన్నా చెప్పచ్చు. బ్రేవ్నెస్ గురువు గారు. ఓ తల్లి, ఎవర్రా, ఏం పేర్రా? గీతికా సాయి గురువు గారు. దీపిక. తల్లి. నేను సరదాగా ఓ మాట అంటానే. ఓకే గురువు గారు. అదేంటంటే దీపిక, ఇఫ్ యూ హ్యావ్ గురువు గారు. దీపిక గీతిక ఓ గీతిక. అవును గురుగారు. ఓ తెలుసా, భాగవతంలో గోపికా గీతికలు అని ఉంటుంది. ఓకే గురువు గారు. తెలుసా, గ్లోరీ. మనకందరికి భగవద్గీత ఒకటి తెలుసు, కానీ గోపికా గీతికలు అని ఉంటాయన్నమాట. అంటే గ్లోరిఫికేషన్ ఆఫ్ కృష్ణ బై గోపీస్ అన్నమాట. గీతిక. చాలా సంతోషం నాన్న. బీ ఫర్ బ్రేవ్నెస్ బాగుంది. బీ ఫర్ బిలీవ్, అది సత్యం. మాకు ఇందాక ఏ ఫర్ అచీవ్మెంట్ నేను చెప్పింది, కానీ మా గురువు గారు మాకు ఏబిసిడీలు ఏం చెప్పారంటే ఏ ఫర్ అసోసియేషన్. ఓకే గురువు గారు.
అంటే ఉమ్, ఒక ఆడపిల్ల గాని ఒక మగపిల్లోడు గాని చెడిపోవడానికి కారణం ఏంటి? వాళ్ళు సహజంగా చెడ్డవాళ్ళ? ఎవరైనా కాదు గురుగారు. కాదు కదా, కాదు కదా. కాదు గురుగారు, అంటే చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ బట్టి ఎఫెక్ట్ అవుతారు గురుగారు. ఎస్ ఎస్. అందువలన మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం ఆ, అది మన గురుగారు. మనస్సుకి, మన ఫ్యూచర్ కి, మన గోల్ కి వాళ్ళు వాళ్ళు ఏమైనా హెల్ప్ అవుతారా, లేకపోతే నాశనం చేస్తారా? ఓకే గురుగారు. అందుకని మనం ఎవరితో గొడవ పెట్టుకోక్కర్లేదు. ఉదాహరణకి ఎవరైనా ఒక ఆడపిల్లని ఇంకో ఆడపిల్ల ఏంటి ఈ రోజుల్లో కూడా ఆ అని ఎవరైనా ఆ, అలా అలా మనని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే మనం వాళ్ళతో అవును గురుగారు. వాదించడమో, ఆర్గ్యూ చేసి గొడవ పెట్టుకుని మనస్తాపం చెందడం ఏం చేయక్కర్లేదు. ఒక్క వీరినో నవ్వి ఇట్స్ ఓకే అని వచ్చేయాలి. అలాగే గురుగారు. ఎందుకంటే మనకి మనం ముఖ్యం. అవును ఈ గురుగారు. ఈ భూమి మీద మనం ఉంటే కదా ఎవరికైనా హెల్ప్ చేయగలం. అవును గురుగారు, అప్పుడే సర్వీస్ ఇవ్వగలుగుతాం. ఆ, ఇప్పుడు నేను పొద్దున్నే 3కి లేవాలి. ఓకే. ఆల్రెడీ అలారం పెట్టుకున్నాను. ఓ ఓకే గురుగారు. ఓకే, అలారం పెట్టుకున్నాను కానీ పలారం తిన్నాం. అవునా నేను గురుగారు. నేను ఎందుకంటే పొద్దున్న లేవాలి, నేను ఒక్క భోజనమే చేస్తాను. ఇంకా మళ్ళీ రేపు మధ్యాహ్నం వరకు ఓహో సరే గురుగారు. జలమే నా బలం. అప్పుడే పనిచేస్తుంది నా గలం. అప్పుడే ఉంటుంది ఇలాంటి మంచి దళం. అదే జీవితానికి ఫలం, సఫలం. అలాగే గురుగారు. మీరు మీరు పిల్లలు మీరు బాగా తినాలి, అనుమానం ఏం లేదు. సో మిగిలిన వాళ్ళు ఎవరో మాట్లాడాలనుకుంటున్నారు నానా తల్లి, అందరూ ఒక్కసారి భారత్ మాతాకి ఎవరో మాట్లాడండి, తర్వాత నేను ఏబిసిడి మీద మిగిలింది పూర్తి చేస్తా. జై. రైట్ నానా, ఎనీబడి వాంట్ టు టాక్? మీరు మాట్లాడండి, తర్వాత నేను ఏబిసిడి పూర్తి చేస్తా. బాగున్నారా? ఎవరా తల్లి బాగున్నారా అని అడిగారు? దామిని దామిని, ఏం చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్. అమ్మో, నువ్వు ఫస్ట్, ఫ్యూచర్ లో నువ్వు బెస్ట్. మార్కాపురం. గురుగారు, నా పేరు మనోజ్ఞ. మనోజ్ఞ. మనోజ్ఞ గురుగారు. తల్లి తల్లి తల్లి. అయితే బీయింగ్ రిలీజియస్ కి బీయింగ్ స్పిరిచువల్ కి డిఫరెన్స్ ఏంటి గురుగారు? వాట్ ఏ క్వశ్చన్. ఏం చదువుతున్నారా నువ్వు తల్లి? ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ గురుగారు. రైట్, వినండి అయితే. చాలా మంచి ప్రశ్న మనోజ్ఞ. మతము అంటే కేవలము అది నీ అభిప్రాయం. అభిప్రాయం మాత్రమే మతం. అంటే నువ్వేదో నమ్ముతావు నాన్న, అదే కరెక్ట్ అని నువ్వు అనుకుంటుంటావు, అది మతం. మతం అందరికీ కాదు, సమ్మతం. బట్ స్పిరిచువాలిటీ అలా కాదు. స్పిరిచువాలిటీ ఈజ్ యూనివర్సల్. అంటే నేను మీకు కొంచెం అర్థమయ్యేలా చెప్తాను అని కొంచెం అర్థం చేయకండి. ఎవరెవరు మ్యూట్ లో పెట్టాలో పెట్టండి ప్లీజ్. గురుగారు హరే కృష్ణ గురుగారు. ఎవరు నాన్న? ఎవరు నాన్న? అలా చేయకుండా వినాలి మరి నాన్న. డిస్టర్బెన్స్ చేయొద్దు. మనోజ్ఞ మనోజ్ఞ చెప్పనా? మతము కేవలం మన అభిప్రాయం. అది నిజం అవ్వాలని గ్యారంటీ లేదు. కానీ ధర్మము ఆధ్యాత్మికత యూనివర్సల్. దానికి మంచి సమాధానం చెప్తాను, మీరు బాగా వినండి.
మీరందరూ యోగి వేమన పాత సినిమా చిత్తూరు నాగయ్య గారిది చూడండి. అందులో ఈ యోగి వేమన గారు తపస్సు చేసుకుంటారు ఏదో కొండ మీద. వారు ఆ తపస్సులో ఉన్నప్పుడు దొంగలు పెళ్లికి వెళ్తున్న ఆడవాళ్ళని కొట్టి ఆ బంగారాలు అవి లాక్కుంటారు. వాళ్ళు అన్ని పంచుకోవడానికి అక్కడికి వస్తారు. ఈ యోగి వేమన గారి స్నేహితుడు అభిరామ్ గారు అంటారు, ఏమండి కేవలం మీ ఇవి మాత్రమేనా, మీ తపస్సు మీ స్వార్థమేనా, లోకానికి ఏం ఉపయోగపడరా అంటే ఏమైంది అంటే ఇలా అంటారు. అప్పుడు ఆయన వాళ్ళు దొంగతనం చేసి తెచ్చుకున్న నాన్న ఎవరో సౌండ్ చేస్తున్నారు చేయకండి నాన్న. గురువు గారు మీ మైక్ మ్యూట్ అయింది. ఇప్పుడు ఓకే వినిపిస్తుంది గురువు గారు. రైట్. ఈ దొంగతనం చేసి వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ బంగారాలు ఇవన్నీ వాళ్ళు పంచుకుందామని ఓపెన్ చేస్తే అవన్నీ కూడా కప్పలు, తేళ్లు, పాములు కింద మారిపోతాయి. వాళ్ళని కలుస్తాయి. వాళ్ళు బాధపడి సాములు అని వస్తారు. అప్పుడు ఆయన మాట అంటారు, ఏంది ఆయన బాధగా ఉందా? అవును సాములు. మరేంది ఆయన వాళ్ళ పాటికి వాళ్ళు పెళ్లికి వెళ్తుంటే ఆడవాళ్ళని మీరు దోచుకున్నారే, పిల్లల్ని బాధ పెట్టారే అని ఆయన గొప్ప పాట పాడతారు. నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. కొంచెం పాడతాను, జస్ట్ ఎంజాయ్. జీవహింస మానండి, జీవహింస మానండి, జీవుల మీ వలె ప్రేమించండి, జీవహింస మానండి, నేను మీరని పొరపడకండి, మనలో భేదము లేదండి, జీవులలో శివుడున్నాడండి, జీవులలో శివుడున్నాడండి, జీవుడే శివుడని తెలియండి, జీవుడే శివుడని తెలియండి, జీవహింస మానండి, జీవహింసతో బతికేవాడు శివుని మెప్పు కనలేడండి, జీవులలో శివుడున్నాడండి, జీవుడే శివుడని తెలియండి. అర్థమైందా? ప్రతి జీవిలో శివుడున్నాడు కాబట్టి మనం ఎవరినైనా బాధ పెడితే శివుడినే బాధ పెట్టినట్టు అని వాళ్ళకి బోధ చేశారు. ఇది ఆధ్యాత్మికం. వాడు మా మతం కాదు కాబట్టి, వాడు మా పార్టీ కాదు కాబట్టి, వాడు మా కులం కాదు కాబట్టి, లేకపోతే వాడు మా ప్రాంతం కాదు కాబట్టి, వాడు మా భాష కాదు కాబట్టి వాడిని బాధ పెట్టచ్చు అని అనుకునేది మతం. మనకు కావాల్సింది ఆధ్యాత్మికత, యూనివర్సల్. సర్వ అనే పదానికి అర్థం ఏంటి ఎవరైనా చెప్పండి? అంతా లేదా మొత్తం. సర్వ అంతా మొత్తం కదా. మీరు గమనించండి, మన ధర్మం ఎంత గొప్పది, మన దేశం ఎంత గొప్పది అని చెప్పడానికి సగం ముక్క నేను చెబుతాను. ఇక్కడ ఉన్న 86+ మీరు చెప్పండి. సర్వే జన సుఖినో భవంతు. లోక సుఖినో భవంతు. మీరందరూ తోప్స్. మీరు ఎవ్వరు నాకు తెలిసి వేదాలు ఉపనిషత్తులు చదివి ఉండకపోవచ్చు, కానీ నేను సగం చెప్పగానే మీరంతా పూర్తి చేశారు. ఎలా అంటే అందరూ బాగుండాలని కోరుకునే లక్షణం మన బ్లడ్ లో ఉంది, మన హెడ్ లో ఉంది, ఈ మట్టిలో ఉంది. అవునా కదా? అవును గారు. కాబట్టి మీరు గమనించండి, సర్వే జన సుఖినో భవంతు.
లోకా సమస్త సుఖనోభవంతు. సమస్త అన్న అంత, సర్వే అన్న సర్వ అన్న అంత. భగవద్గీతలో 18వ అధ్యాయం ఆఖరిలో వస్తుంది, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచః. సర్వ, ఓకేనా? అలాగే ఎన్నో ఉపనిషత్తుల్లో సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాని పశ్యంతు, సర్వే సంతు సుఖినః, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఎన్నిసార్లు సర్వే 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 వచ్చింది అంటే మనం అంతా అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి. ఇది మన కాన్సెప్ట్, ఇది ధర్మం, ఇది ఆధ్యాత్మికం. ఇలాంటి లక్షణాల నుంచి మనిషి ఏదో పుస్తకాలు చదివి మస్తకం పాడు చేసుకుని దైవాన్ని 2-3 అక్షరాల్లో బంధించాలి అనుకుంటారు. అది ఎవరైతే ఒప్పుకోకపోతే వాళ్ళందరినీ సంహరించాలి అనుకుంటారు. అటువంటి నియంతృత్వ రాక్షస పైశాచిక భావన ప్రపంచాన్ని నాశనం చేసింది, చేస్తుంది. కాబట్టి ధర్మమే ప్రధానంగా మనం జీవించాలి. డిఫరెన్స్ బిట్వీన్ రిలీజియస్ అండ్ స్పిరిచువల్, అది తేడా. మీకు అర్థమయ్యేలా చెప్తే, మా గురువుగారు అమెరికన్, తెలుసా మీకు ఎవరికైనా? బై బర్త్ కొందరు వినుంటారు నా వీడియోలో. బై బర్త్ ఈజ్ అమెరికన్ క్రిస్టియన్. హౌ ఐ యాక్సెప్ట్? బికాస్ ఆఫ్ హిజ్ స్పిరిచువాలిటీ, not because of the nationality, not because of the religion. అవునా కదా? మీకు ఇంకా బాగా చెప్తాను. సౌత్ ఆఫ్రికన్ ఒక ఆయన తిరుపతి వచ్చి ఆయన లెక్చర్ ఇచ్చారు. ఎలా ఉంటారు వాళ్ళ కలరు? బ్లాక్ కలర్. ఆయన వ్యాసాసనం పైన ఎత్తులో కూర్చుంటే మేమంతా కింద కూర్చుని ఉపన్యాసం విన్నాం. అతని కలర్ చూసామా? అతని కంట్రీ చూసామా? అతని హైట్ చూసామా? అతని క్యాస్ట్ చూసామా? ఏం చూసాం అక్కడ? జ్ఞానం, ఆధ్యాత్మికత, వాల్యూస్. అవునా కదా? అవును గురుగారు. కాబట్టి మనం వాల్యూస్ ని కలిగి ఉండాలి. అటువంటి వాల్యూస్ ఉన్న వాళ్ళకి వాల్యూ ఇవ్వాలి. మనం అబ్దుల్ కలాంని గౌరవించడానికి కారణం ఏంటి? అతని మతం కాదు, అతని యొక్క ధర్మము, ఆయన యొక్క దేశభక్తి. నేను ఒక పాట కొంచెం చెప్తాను. మీలో ఎవరైనా ఏపీ తెలంగాణ కాకుండా వేరే స్టేట్స్కి వెళ్ళారా? ఆన్సర్ ఇవ్వండి కొంతమంది. చెప్పండి. వెళ్ళాం గురుగారు. తమిళనాడు తల్లి, ఏదో ఒక స్టేట్. ఢిల్లీ, మా బంగారు తల్లి. తమిళనాడు. ఓ యూపీ. ఓ కేరళ. ఎవరింది వరంగల్? ఎవరితో అవసరం? తమిళనాడు, గుజరాత్, తమిళనాడు. వెరీ గుడ్. గుజరాత్ వెళ్ళాం. రైట్. అందరూ ఒక్కసారి వందే వందే నేను ఎందుకు అడిగానో ఇప్పుడు చెప్పేసి మనం ఏబిసి దగ్గరికి వెళ్దాం. కొంచెం సైలెంట్ గా ఉండాలి పిల్లలు. కేశవ, నవ్య, గణేష్ కనబడుతూ ఉన్నారు. రాధే రాధే ఎవరో చెప్తున్నారు. చాలా సంతోషం. హరే కృష్ణ గురువు. రేవతి ఎవరు? నారాయణ. రైట్. ఒక్కసారి ఈ మాట వినండి. బదరీనాథ్ వెళ్ళినప్పుడు ఆ కొండలు, ఆ గంగ, ఆ స్వచ్ఛత, అది అనుభవించాల్సిందే తప్ప నేను చెప్తే సరిపోదు. ఇప్పుడు ఈ గత 7-8 ఏళ్లలో చాలా డెవలప్ అయింది. మేము వర్క్ జరుగుతున్నప్పుడు వెళ్ళాం.
19లో మళ్ళీ వెళ్ళాలి. ఎంత అద్భుతంగా ఉంటుందంటే నాకు ఆ గంగ అలా సౌండ్ చేస్తూ ఉంటుంది అన్న. ఇంకా ఈ పగలు రాత్రి దబా దబా ఆ సౌండ్ అలా వస్తూనే ఉంటది. ఎక్కడ పెడితే అక్కడ అలా గంగ నీళ్ళు తాగేయచ్చు, ఎందుకంటే స్వచ్ఛమైనటువంటిది కదా. ఇంకా అసలు మన మామూలు నీళ్ళలో 1000 TDS ఏదో ఉంటది, అక్కడ ఒకటే ఉంటది నాకు తెలిసి 0. అంత గొప్ప ఆనందం. ఆ సమున్నతమైనటువంటి శిఖరాలు అలా చూస్తూ నేను ఓ పాట నాకు బాల్యంలోది గుర్తొచ్చింది, అది కొంచెం పాడతాను, చెప్పనా? మాదేనో హిందుస్థాన్ మాదే మాదే మాదేనో, మాదేనో హిందుస్థాన్ మాదే మాదే మాదేనో, గణ 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 గంటారావం గణ గర్జనగా వినిపిస్తాం, రెప 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 రెక్కల దాకా విజయ పతాక నెగరేస్తా, మాదేనో హిందుస్థాన్ మాదే మాదే మాదేనో, చలువల వీడు కొండల రేడు హిమవంతుండు మావాడే, గలగల పారే దివ్య సువాహిని మాయమ్మే గంగా మాయి, మాదేనో హిందుస్థాన్ మాదే మాదే మాదేనో, మాదేనో హిందుస్థాన్ మాదే మాదే మాదేనో. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇక్కడ మీరు గమనించండి, మన గర్వం ఏంటి? ఇక్కడ మన గర్వం ఏంటంటే ఇంత గొప్ప దేశంలో మనం పుట్టాం కాబట్టి, చలువల రేడు కొండల వీడు హిమవంతుండు మావాడే, గలగల పారే దివ్య సువాహిని మాయమ్మే గంగా మాయి. అసలు ఈ గంగ నాది అనుకున్నప్పుడు, ఈ హిమాలయాలు నావి అనుకున్నప్పుడు ఆ భావన ఎంత ప్రేమ కలిగిస్తుంది, ఎంత స్ఫూర్తి కలిగిస్తుంది, ఎంత ధైర్యాన్ని కలిగిస్తుంది. ఇటువంటి దేశాన్ని మొక్కలు చేయాలి అనుకుని ఆ మొక్కలు చేయడానికి ముందే కొన్ని కోట్ల మంది మొక్కలు చేసినటువంటి ముష్కరుల్ని ఈ భూమి మీద ఉంచడం ఏమన్నా సమంజసమా? ఈ భూమి మీద మనం ఉండేదే కొన్నాళ్ళు కదా, 60, 70, 50, 90. ఈ కొన్నాళ్ళు ఉండేదానికి మళ్ళీ దేహాలను మొక్కలు చేయడం, దేశాలను మొక్కలు చేయడం, దానికోసం పుస్తకాలు ఎందుకు నాని ఇవన్నీను? రైల్లో గొడవ, బస్సులో సీటు గొడవ, దేవాలయానికి వెళ్ళినప్పుడు క్యూ లైన్లో గొడవ, తడవకి ఏయ్ నేనెవరో తెలుసా, అసలు నువ్వెవరో తెలిచేస్తా ఉండే రోజు. యోగ వాసిష్టం అని ఓ పుస్తకం ఉంది, ఎవరన్నా విన్నారా? చిన్న పిల్లలు కదా, వినుండరు, 20 పిల్లలు కదా మీరు. ఈ యోగ వాసిష్టంలో రాములు వారు వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వచ్చి అని కొడతారు. లోపల నుంచి ఎవరు అని అడుగుతారు వశిష్ఠుల వారు. అంటే నేను అంటారు రాములు వారు. నేను అంటే అంటారు ఆయన. అదే అది తెలుసుకోవడానికి వచ్చాను, తలుపు తీయినట్టు. ఇంతే కదా, అదైనా మీకు నేను ప్రపంచంలో సర్వనాశనానికి కారణం ఈ నేను. వాస్తవానికి ఈ నేనుని మనం ఆధ్యాత్మిక భావంలో అహం బ్రహ్మాస్మి అంటాం. అంటే ఈ మేను నేను కాదు. ఈ మేను అంటే బాడీ, ఇది నశించిపోతుంది, కాలిపోతుంది, కుళ్ళిపోతుంది, కాలంలో వెళ్ళిపోతుంది, కాలం చెల్లిపోతుంది. మీ అందరి సౌందర్యం గుర్తుందా? సినిమా హీరోయిన్
నాన్న ఓకేనా? ఏదో టచ్ అయింది. రైట్, చెప్పండి. మీ వీడియో కనిపించట్లేదు గురుగారు, ఒక్కసారి చూడండి. నేను ఉన్నాను కదా, కనబడుతున్నాలే. యూ అని ఉంది. లేదు, లేదు. ఓకేనమ్మా? ఉష గారు రైట్, మురళి గారు, కేశవ, విష్ణు, రిషిత రైట్. ఓకే గురుగారు, ఓకే గురుగారు. ఏం చెప్తున్నాను ఇప్పుడు? మీ వీడియో కనిపించట్లేదు గురుగారు, ఒకసారి అయ్యో. చూడండి. నేను ఉన్నాను నాన్న ఇక్కడ. యూ అని కనబడుతుందా ఇప్పుడు? లేదు, లేదు, కనిపించట్లేదు. కనిపిస్తుంది, వేరే వేరే మోడ్ కనిపిస్తుంది. మరి ఇంకేం చేయాలి నేను? కనిపిస్తుంది ఇప్పుడు ఓకేనా? కనిపిస్తుంది గురుగారు, కనిపిస్తుంది కనిపిస్తుంది రైట్ రైట్ ఇప్పుడు రైట్. మనం ఏం టాపిక్ లో ఉన్నాం? సౌందర్యం గురించి గురుగారు. ఈడెవడు రాధామోహన్ దాస్ లెఫ్ట్ హ్యాండ్ వచ్చింది ఇక్కడ. నేను ఇక్కడే ఉన్నాను. ఉన్నానా నేను? ఉన్నారండి. సౌందర్య సౌందర్య చాలా మంచిగా నటించినటువంటి ఒక బంగారు తల్లి. ఏదా పిల్ల? ఎక్కడికి వెళ్ళిపోయింది? ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాలో యశోవర్ధన్ అనే పిల్లోడు హీరో. ఎక్కడున్నాడు? అలాగే శ్రీహరి సినిమా హీరో. అలాగే మా పేరెంట్స్ కూడా వెళ్ళిపోయారు. కాలంలో మనం అందరం వచ్చి వెళ్ళిపోతాం. అందుకని మన ఉపనిషత్తులు చెప్తాయి, యదృశ్యం తన్నశ్యం. కనబడేది ఏది కనబడదు. నాన్న అల్లరి చేస్తున్నారు ఎవరో, వేయొద్దు నాన్న. రజా అల్లరి చేయకండి. పేరు బాగుంది, ఖ్యాతి అంట. హరిదాస్ బాగుంది. నన్ను ఇప్పుడు ఓకేనా? అవును గురుగారు, వినపడుతుందా? వినిపిస్తుంది గురుగారు. కాబట్టి ఒక్క మాట ఉపనిషత్తుల్లోంచి, అదేమిటంటే ఉపనిషత్తుల్లో మాట అందరూ ఒకసారి చెప్పండి. యదృశ్యం 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 తన్నశ్యం. తన్నశ్యం. అంతే. దీని అర్థం ఏంటి? దీని అర్థం కనబడుతుంది కానీ అది కనబడదు అని అర్థం. దీని అర్థం ఏంటంటే, అద్దం ముందు ఒక 20 ఏళ్ళ అమ్మాయి చాలా అందంగా అలంకరించుకుంది. 25, 30, 35, 40 ఏదో మెయింటైన్ చేస్తారు, 50 దాకా. మరి ఈ మెయింటెనెన్స్ ఎన్నాళ్ళు చేసినా ప్రకృతిలో పురుషుడైనా స్త్రీ అయినా నెమ్మదిగా శరీరంలోకి వ్యాధి వస్తుంది. అలాగే వృద్ధాప్యం, ముసల్తనం వస్తుంది. ఫైనల్ గా ఏమొస్తుంది? మరణం సంభవిస్తుంది. కాబట్టి చావొచ్చే లోపులో చావో రేవో తేల్చుకోవాలి. అంటే మనం షూర్ గా చేరుకోవాలి. అలా షోర్ కి చేరుకోవడం అంటే ఏమిటో మనకు ఒక క్లారిటీ ఉండాలి. దాని గురించి మనం హానెస్టీగా ప్రయత్నం చేయాలి. మీ గోల్స్ మీకు తెలుస్తాయి కదా. నాకు చాలా ఉన్నాయి గోల్స్. ఈ దేశం పట్ల, ఈ ధర్మం పట్ల, మన రాష్ట్రం పట్ల, మన భాష పట్ల, దైవం పట్ల చాలా ఆలోచనలు ఉన్నాయి. నాకు నమ్మకం కూడా ఉంది. భగవంతుడి యొక్క దయతో, ఆయన కృపతో, మీ అందరి యొక్క అభిమానంతో, సహకారంతో
ఇందులో కొన్నైనా అచీవ్ చేస్తాను అని చెప్పి. మన టాపిక్ లో మర్చిపోకూడదు ఏ ఫర్ అచీవ్, బి ఫర్ మాకు మా గురుగారు ఏ ఫర్ అసోసియేషన్, అంటే చాలా ఎవరు పాజిటివ్ గా మన వెనకాల ఉంటారో వాళ్ళతో స్నేహం చేయండి. ఈ రోజుల్లో ఏంటి ఇట్స్ కామన్ అనే వాళ్ళతో కాదు, మనల్ని పాడు చేసే వాళ్ళతో కాదు. పారిపోవడానికి పెద్ద టైం ఏం పట్టదు. మొన్న మీకు వినండి, ఇది చాలా ఇన్స్పైరబుల్ విషయం. ఇది మొన్న ఫ్లైట్ లో కూర్చున్నాను, ఎవరో స్వామి మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారన్నారు. వెనక్కి తిరిగితే ఓ పిల్ల, బంగారు తల్లి, ఎక్కడో స్టడీస్ పూర్తి చేసుకుని అబ్రాడ్ నుంచి వస్తుంది. తిరుపతి అమ్మాయి, ఎంబీబీఎస్ అయిపోయింది. ఎక్కడ చదివింది, కొంత ఇంటర్వ్యూ ఎక్కడ దాకా చదివింది, తర్వాత వారణాసిలో, తర్వాత అబ్రాడ్లో. అది ఏం చెప్తుందంటే, ఇస్కాన్ టెంపుల్ కి రష్యన్స్ వస్తున్నారు చీరలు కట్టుకుని. నాకు ఆలోచన వచ్చింది, ఏంటిది, వాళ్ళు మనలా తయారవుతుంటే మనమేంటి వాళ్ళలా తయారవుతున్నాం, మన కల్చర్ ఎంత గొప్పది అని పిల్లకి ఆలోచన వచ్చి, ఈ పిల్ల కూడా ఆ చీర కొనుక్కుని మళ్ళీ వాళ్ళ గిఫ్ట్లుగా చీరలు ఇచ్చి వాళ్ళతో కలిసి హరే కృష్ణ మంత్రం పాడుతూ డాన్స్ చేస్తూ మంచి హ్యాబిట్స్. మళ్ళీ ఇంకోటి ఏంటి, ఈ ఫారినర్స్ మళ్ళీ జాబులు చేస్తూ మళ్ళీ రోజునో వారానికి 2 రోజులు వంటలు వాళ్ళే ప్రిపేర్ చేసి పేదవాళ్ళకి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్. ఓ యంగ్ గర్ల్, ఓ యంగ్ డాక్టరు అలాంటి వాళ్ళతో ఉండడం వలన అమ్మాయికి దేశం పట్ల గౌరవం కలిగింది, మళ్ళీ ధర్మం పట్ల నిష్ట కలిగింది. అలా కాకుండా మా నాయన సంపాదిస్తారులే, మాకు దండి ఉంది, నేను ఎవడెవరితో తిరుగుతాను అని అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మీరు దురంధర్ సినిమా చూసారా? చూశారు కదా? చూసాం గురుగారు. అసలు ఆ పిల్ల ఉందే సారా అర్జున్, సారా అర్జున్ ఆ పిల్ల, ఆ పిల్లని ఎంత తెచ్చుకోవాలో అనిపిస్తున్నారు. గురువు గారు మైక్ మ్యూట్ అయింది. ఈ సారా అర్జున్ అనే పిల్ల ఏమి 30 ఏళ్ళు 50 ఏళ్ళు 40 ఏళ్ళు పిల్ల కాదు, హార్డ్లీ 20+. అవునా? అవును గురుగారు. 22, 23. కానీ మీరు అబ్జర్వ్ చేయండి, ఆ పిల్లవాడిని ఆ పాకిస్తాన్ పోలీస్ అధికారి తుపాకీ ఇక్కడ పెట్టినప్పుడు ఆ పిల్ల కళ్ళల్లో నీళ్లు, తల్లి సొంత తల్లి ఎలాంటి ఆవేదన పొందుతుందో అదంతా కళ్ళల్లో చూపిస్తుంది. ఆ కంగారు పడిపోతుంది. అది వాళ్ళ నాన్న పుణ్యం అనుకో, ఆ బ్లడ్ లో వచ్చింది. ఇక నేనేం చెప్పబోతుందంటే డెడికేషన్. మళ్ళీ ఆ పిల్ల చక్కగా తెలుగు మాట్లాడుతుంది, చక్కగా శారీ కట్టుకుని ఇషా ఫౌండేషన్కి వస్తుంది. నేనేమంటే అంటే మనం మన యొక్క ఉద్యోగం, మన వృత్తి, లేదు మన వ్యాపారం, వాటెవర్ ఇవేవో చెయ్యాలి, కానీ దాంతోనే కొట్టుకుపోకూడదు, దాంతోనే కొట్టుకుపోకూడదు. మనం పాజిటివ్స్ ని ఎక్కువగా ఫోకస్ చేయాలి. మీరు పెద్ద సినిమా చూశారో లేదో, కానీ యాడ్స్ చిన్న చిన్న బిట్లు ఇందులో వస్తూ ఉంటాయి కదా ఫేస్బుక్ లో. అందులో హీరోయిన్ ఎవరు? శ్రీదేవి కూతురు, అవునా? జాహ్నవి, అమ్మాయి పేరు జాహ్నవి అంటారు. ఆ పిల్ల యాక్షన్లు అవి నాకు తెలియదు, కానీ అమ్మాయి ఒక మాట చెప్పుద్ది, నాకు చాలా ఇష్టమైన మాట చెప్పనా? పెళ్లి చేసుకుని తిరుపతిలో గోవిందనామాలు వింటూ 3 పిల్లలకని గోవిందుని చూస్తూ బతకాలి అంటారు. అసలు మనం ఎక్స్పెక్ట్ చేయగలమా? అలాంటి థింకింగ్ కొండ, తిరుమల, స్వామివారు,
గోవిందనామాలు. మళ్ళీ ఇంకో మాట చెప్పింది, ముగ్గురు పిల్లలు ఎందుకు అంటే ఇద్దరు ఉంటే గొడవ పడతారు, బ్యాలెన్స్ ఉండదు, అందుకే ముగ్గురు. మనం మిగిలిన నెగిటివ్ థింగ్స్ పోకూడదు. లెర్న్ 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 లెర్న్, ఎప్పుడు ఎల్ ఫర్ లెర్న్, దాని మీదే ఉండాలి. సో మనం ఇప్పుడు ఏ ఫర్ అసోసియేషన్, మీ స్నేహాన్ని మీరు చూసుకుంటూ ఉండండి. మిమ్మల్ని అచీవ్మెంట్ కి దగ్గర చేసే అసోసియేషన్ మాత్రమే మీకు ఉండాలి. అలాగే బీ ఫర్, ఇందాక ఏం చెప్పారు, బ్రేవ్ అని చెప్పారు, బిలీవ్ అని చెప్పారు, ఖచ్చితంగా మంచి వర్డ్స్. అలాగే ఈ ఫర్ మా గురువు గారు చెప్పారు, బుక్స్. అలాగే వారు నాకు బాగా ఎంఫసైజ్ చేసి చెప్పిన మాట శ్రీమాన్ రేవతి రమణ దాస్ గారు, మా శిక్షా గురువు గారు, ఇప్పుడు తిరుపతి ఇస్కాన్ ప్రెసిడెంట్, వారు చెప్పిన మాట బ్యాలెన్స్ బ్యాలెన్స్ బ్యాలెన్స్. ఎప్పుడు బ్యాలెన్స్ కోల్పోకూడదు, బ్యాలెన్స్ కోల్పోకూడదు. మనకి చాలా కోపం, చాలా టెంపర్ తో మన ఎన్నో ఏళ్ళ స్నేహాన్ని, ఎంతో గొప్ప బంధుత్వాన్ని కోల్పోతూ ఉంటాం. బ్యాలెన్స్ బ్యాలెన్స్, ఈ బ్యాలెన్స్ రావడానికి నాకు ఇక్కడ ఉంది తప్పు పొంది. కాబట్టి మీరు కావాలంటే అది తీసుకురా, బ్లాక్ నాన్న హేమంత్, బ్లాక్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు పట్టుకెళ్ళి. కాబట్టి బీ ఫర్ బుక్స్, బీ ఫర్ బ్రేవ్, బీ ఫర్ బ్యాలెన్స్, అస్సలు కోల్పోవచ్చు. అలాగే సి ఫర్ చెప్పండి, తర్వాత నేను చెప్తాను. మీరేమన్నా సి ఫర్ మీరేం చెప్తారో చెప్పండి. వావ్, క్లారిటీ, వావ్, వండర్ఫుల్. క్లారిటీ గురుగారు, క్యారెక్టర్ గురుగారు. కరెక్ట్. పిల్లలంటే పిల్లలు అద్భుతం అద్భుతం అద్భుతం. నేను చెప్పానా మీవన్నీ కరెక్ట్. వా సి ఫర్ కంట్రోల్, వా వా వా. సి ఫర్ మా గురుగారు ఏం చెప్పారంటే, ఇప్పుడు నవీన కాలంలో సి ఫర్ చాటింగ్ ఉంది, సి ఫర్ చీటింగ్ ఉంది. మీరు చెప్పినవన్నీ ఉన్నాయి, కానీ వాటి అన్నిటికంటే ఎక్కువ ఉన్నది సి ఫర్ చాటింగ్, సి ఫర్ చీటింగ్. ఇంకో ఎవరో నవ్వుతూ ఎమోజీలు పెట్టారు, గణేషు, చప్పట్లు, ఇది ఓకే. మనకి మా గురుగారు ఏం చెప్పారంటే, మైండ్ బ్యాలెన్స్డ్ గా ఉండడానికి సి ఫర్ చాంటింగ్. మీరు విష్ణు సహస్రనామం చదువుతారా, భగవద్గీత చదువుతారా, హరే కృష్ణ మంత్రం చదువుతారా, లేదు ఇంకోటి ఏదన్నా చదువుతారా, చదవండి, కానీ ఖచ్చితంగా చాంటింగ్ ఉండాలి. అందరూ ఇక్కడ షేక్ ఇర్ఫాన్ కూడా చప్పట్లు కొడుతున్నాడు. చెప్పండి అందరూ, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వెరీ వెరీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వండర్ఫుల్ వండర్ఫుల్. మనం పోవచ్చు. సో కాబట్టి పిల్లలు, కాబట్టి మీరందరూ ఎన్నో వర్డ్స్ మీరు ఇందులో చెప్పారు, అన్ని వాల్యుబుల్, అన్ని వాల్యుబుల్. సి ఫర్ చాంటింగ్ ఎందుకు, చాటింగ్ ఏమో ఇతరులతో మనం లింక్ అవ్వడానికి చాటింగ్. మరి చాంటింగ్ ఎందుకు, మనతో మనం కనెక్ట్ అవ్వాలి. మనతో మనం కనెక్ట్ అయితేనే కదా ఎలా బాగున్నావా అని వాళ్ళని వెళ్ళి పలకరిస్తుంటాం. కానీ నిన్నెప్పుడైనా నువ్వు పలకరించావా? నీతో నువ్వు మాట్లాడాలి కదా. స్వామి వివేకానంద ఏం చెప్పారు, రోజు ఉదయం పూట అద్దంలో ఒక వ్యక్తి కనబడతాడు, అతనితో కాసేపు మాట్లాడండి అంటారు. ఎవరతను? ఒకసారి చూసుకోవాలి, మనం చూసుకోవాలి. చూసుకుంటే ఓహో నాకెంత వయసు వచ్చింది, నేనేమన్నా సాధించానా, ఈ శరీరం ఎప్పుడైనా పడిపోతుంది, ఈ లోపల నేనేం చెయ్యాలి, ఇంత గొప్ప జన్మ, ఇవన్నీ మనకు ఆలోచన పుట్టాలి.
అంతేగాని గవర్నమెంట్కి ట్యాక్స్, నా జబ్బల మధ్యలో యాక్స్, కాళ్ళకి సాక్స్, దానికి వేరే ఫాక్స్. అర్థమైంది కదా? కాబట్టి సీఫర్ ఇవన్నీ మీరు చెప్పినవన్నీ కూడా ఉన్నాయి. చాంటింగ్ ఉంది, కరేజ్ ఉంది, కమిట్మెంట్ ఉంది, కన్సిస్టెన్సీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ సీఫర్ చాటింగ్ దగ్గర ఆగద్దు, సీఫర్ చీటింగ్ దగ్గరికి పోవద్దు. నాకు ఇక్కడ పృథ్వీతో గొడవ వచ్చింది, ఏం చేయాలి నేను ఇప్పుడు? పృథ్వీతో మాట్లాడాలి. నాకు రమేష్తో ప్రాబ్లం వచ్చింది, ప్రసాద్తో గొడవ వచ్చింది, నాగేశ్వరరావు గారితో ఇబ్బంది వచ్చింది. సార్ ఇది విషయం అని వారితో మాట్లాడాలి. వారితో డిస్టర్బెన్స్ వస్తే ఒక వెరినో నవ్వేసి బయటికి వెళ్ళిపోయి ఇంకొకరు ఎవరికో ఫోన్ చేసి ఆయన గురించి వీరితో చెప్పడం. అప్పుడు ఏం చేస్తాడు వాడు, ఆ మూడో వాడు ఇతనికి ఫోన్ చేస్తాడు. ఆల్రెడీ కొంచెం ఇక్కడ ఈ క్లాత్ ఉందండి, ఇక్కడ చిల్లు పడింది, దాన్ని పెన్నబెట్టి ఇలా అంటే ఏమవుతుంది? పెరుగుద్ది. ఇలా వేలు పెట్టి ఇలా అంటే ఏమవుతుంది? పెరుగుద్ది. మనం ఎప్పుడు కూడా సూదిలా ఉండాలి, దబ్బలంలా ఉండాలి, కత్తిరిలా ఉండకూడదు. కత్తిరి ఏం చేస్తుంది? విరగొడుతుంది. సూది ఏం చేస్తుంది? కలుపుతుంది. కాబట్టి పాజిటివ్గా అలాంటి లక్షణం. అలాగే డీఫర్ డిసిప్లైన్. అమ్మా డిసిప్లైన్ గురుగారు. మీరన్నీ చెప్పండి, నేను మళ్ళీ ఫైనల్ గా మాట్లాడుతాను. సూపర్ సూపర్, అద్భుతం అద్భుతం. ధ్యానం, డి ఫర్ ధర్మ గురువు. డి ఫర్ ధర్మ. డి ఫర్ దాసు గారు. డి ఫర్ డిస్ట్రాక్షన్. దేవుడు బాగుంది. డిస్కవర్. ఓ బాగుంది. దానం. అబ్బా, ఇర్ఫాన్ చెప్పాడు చూడండి, దానం. దేవుడు గురుగారు. దైవారాధన. అన్ని బాగున్నాయి. ఇంకా దీపారాధన. అబ్బా, దైవారాధన, దీపారాధన, దైవం. ఇప్పుడు నాకు కరెక్ట్ అయ్యారు. ఎవరండి డైట్ చెప్పిన గొప్ప ఆయన? ప్రవీణ్ గురువు గారు, హైదరాబాద్ రైల్వే. ప్రవీణ్ లవ్ యూ రైట్. నానా కొంచెం మిగిలిన మ్యూట్ లోకి రండి, వినండి. మా గురుగారు మాకేం నేర్పారంటే డీఫర్ రైట్ ఐ కమ్ బ్యాక్. డీఫర్ డైట్ గురించి చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఇవాళ నేను ఒక ఆశ్రమానికి వెళ్తూ ఉన్నాను, మన తిరుపతిలో పద్మావతి అటువైపు. వెళ్ళేటప్పుడు ఎక్కడ వచ్చింది అబ్బా నాకు ఎగ్జాక్ట్లీ చెప్తా ఉందండి. మన అలిపిరి నుంచి టువర్డ్స్ మహతి, అలిపిరి నుంచి టువర్డ్స్ మహతి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ లో ఈట్ స్ట్రీట్ అని పెట్టారు. ఈట్ స్ట్రీట్ ఎవరికైనా తెలుసా తిరుపతిలో? తెలుసు గురువు గారు. మ్యూట్ లోకి మీరు మ్యూట్ లో వెళ్ళిపోయారు గురుగారు. తీసా చూశాను. ఈ ఈ ఈ ఈట్ స్ట్రీట్ నేను విజయవాడలో చూశాను, మళ్ళీ హైదరాబాద్ లో చూశాను, తిరుపతిలో.
వెరీ బ్యాడ్ కదా. ఎందుకు వెరీ బ్యాడ్? నువ్వు పడుకునే టైంలో తినడం, అది కూడా హెవీ ఫుడ్ విచ్ ఈజ్ నాట్ గుడ్, ఎలాంగ్ విత్ కోడిగుడ్డు. అసలు తినడమే తప్పు. అందులోనూ నేను ఒకసారి మీ అందరికి తెలుసు, నేను ఒక్కపూటే భోజనం చేస్తాను మధ్యాహ్నం, పూర్తి శాకాహారం వితౌట్ ఆనియన్ గార్లిక్. మళ్ళీ నెక్స్ట్ డే అయితే విషయం ఏంటంటే, నేను మంగళగిరి వెళ్ళి అక్కడ రథయాత్ర చూసుకుని వస్తూ ఉన్నాను. వాడు ఆ డ్రైవరు మమ్మల్ని ఆ ఈట్ స్ట్రీట్ లోంచి తీసుకెళ్ళాడు. అది కారు కాబట్టి అద్దాలు వేసి ఉన్నాయి కాబట్టి బతికాం. అమ్మా, ఎడం పక్క తిరుగు, కుడి పక్క తిరుగు, కొండ బిర్యానీ, అది పెండాకోడి బిర్యానీ, ఏవేవేవో అన్ని మ్యాక్సిమం అంతా జంతు భక్షణే. అది రాత్రి మేము కారులో వెళ్తుంటే 1 గంట దాకా ఉంటుందంట కదా అన్నాడు ఆయన. 1 గంట కాదండి, తెల్లారి 4 వరకు ఉంటది, 4 AM బిర్యానీ స్పెషల్ అన్న. అసలు అలాంటివన్నీ అలాంటి టైంలో తింటే నీ జీవన ప్రమాణం, నీ మీద నీకు ప్రేమ ఉందో చెప్పు. అసలు దేవుడు పక్కన పెట్టు, దేశం పక్కన పెట్టు, పేరెంట్స్ పక్కన పెట్టు. ఫస్ట్ ఇఫ్ యూ లవ్ యువర్ సెల్ఫ్, హౌ యూ ఈట్. కాబట్టే భగవద్గీత చదవాలి. భగవద్గీతలో ఏం చెప్పారు? యుక్తాహార విహారస్య చేతసా నాన్యగామిన. యుక్త మీన్స్ రైట్, ప్రాపర్. యుక్త ఆహార, ఇన్ రైట్ టైం టేక్ ఫుడ్. విహార అంటే మూవీ. ఎవరైతే ఇన్ టైంలో తింటారో, ఇన్ టైంలో మూవ్ అవుతారో, పనులు చేస్తారో, వాళ్ళకి సిద్ధి అనేది ఖచ్చితంగా కలుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా డీఫర్ డైట్ విషయంలో చాలా చాలా పర్ఫెక్ట్ గా ఉండండి. దీనికి సంస్కృతంలో ఓ శ్లోకం చెప్తాను, వినండి. ఆ శ్లోకం నేను తిరుపతిలో ఇస్కాన్లో జాయిన్ అయిన కొత్తలో విన్నాను. చాలా బాగుంటుంది. మన ఇది ఉంది కదా, శిల్ప కళాశాల, అక్కడ విద్యార్థులు మాట్లాడుకుంటుంటే నా చెవిలో పడింది, అది అట్లే గుర్తుండిపోయింది. అది చెప్తాను. విద్యార్థులు కదా మీరు ఎక్కువ మంది, అందుకని మీకు ఎక్కువ ఉపయోగపడుతుంది. ఎలా ఉండాలి విద్యార్థి? కాకస్థాన బకధ్యాన శ్వాన నిద్ర తదైవచ అల్పాహారీ గృహత్యాగి పంచైతాని ఏతద్ విద్యార్థి లక్షణం. ఈ 5 ఉండాలంట విద్యార్థి. విద్యార్థి అంటే కేవలం స్కూలు కాలేజీకి వెళ్ళేవాడు కాదు, చచ్చే వరకు మనం అందరం విద్యార్థులమే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆ లక్షణాలు ఏమిటంటే, ఎలా ఉండాలి మనిషి, ముఖ్యంగా విద్యార్థి ఎలా ఉండాలంటే, కాకిలా స్నానం చేయాలంట. కాకి ఎలా స్నానం చేస్తుంది ఎవరిని చూసారా? సబ్బు, షాంపూ, చున్నిపిండి ఇలాంటివి ఏమి ఉండవు. ఇలా వస్తుంది స్పీడ్గా, అలా నదిలో చెరువులో అలా ములుగుతుంది, ఇలా దొరుకుతుంటుంది, సరణ ఎగిరిపోతుంది. అంటే మీరు సబ్బు పెట్టుకోవద్దని కాదు, కానీ టైం అంతా అక్కడే గడపద్దు. టైం తొందరగా స్నానం చేసేసి బయటకు వచ్చి మీ ధ్యేయము, మీ లక్ష్యము, మీ ఎయిమ్, మీ గోల్ దాని మీద పెట్టాలి. 10 ఏళ్ల తర్వాత ఇక్కడ కనబడుతున్న వాళ్ళు చాలా మంది, ఇక్కడ కనబడుతున్న వాళ్ళు మోర్ దెన్ 76+, వీళ్ళు చాలా మందికి కనబడాలి, చాలా మందికి వినపడాలి, చాలా మందికి ఉపయోగపడాలి. కేవలం మీరేదో ఇల్లు కట్టుకుని, అపార్ట్మెంట్ కట్టుకుని, డిపార్ట్మెంట్ లో జాయిన్ అయిపోయి కేవలం నీ కోసం బతకడం కాదు. మనం మన కోసం మాత్రమే బతికితే జంతువుకి, ఓ పురుగుకి మనకి ఏం తేడా ఉండదు.
ఈ దేశం ఎందుకు గొప్పదంటే తను తినాలనుకున్న దాన్ని కూడా తినకుండా వచ్చిన వాళ్ళకి ఇచ్చినటువంటి రంతిదేవుడు పుట్టిన నేల కాబట్టి. చివరికి నీళ్లు తాగుదాం అనుకుంటే, మాకు చిన్నప్పుడు స్కూల్లో వచ్చింది, నీళ్లు తాగుదాం అనుకుంటే శివుడు 4 కుక్కలతో పాటు వచ్చి ఆహారం అడిగితే కొన్ని మధురాంబులు ఉన్నవి అని ఆ నీళ్ళు కూడా ఇచ్చేస్తాడు రంతిదేవుడు. మీ అందరికి తెలిసి ఉంటుంది, శివి చక్రవర్తి దేగ పావురం కొట్టుకుంటే ఆ కొట్టుకున్నటువంటి పక్షుల్లో ఈ పావురం ఆయన దగ్గరికి వచ్చి ఆశ్రయాన్ని కోరితే ఆ పావురం కోసం తన శరీరాన్ని ముక్కలు చేసి ఆ పావురం బరువు ఎంతుందో అంత బరువు మాంసం నేనిస్తానని ఆ గెద్దకి మాటిచ్చి దేగకి శరీరాన్ని ముక్కలు కోసిస్తాడు. ఎంతకి వెయిట్ బ్యాలెన్స్ అవ్వకపోతే తన బాడీ వెళ్ళి ఆ కాటలో కూర్చుంటాడు. అటువంటి త్యాగ పురుషులు పుట్టిన నేల కాబట్టి మన దేశం గొప్పది. దదీచి పేరు విన్నారా? దదీచి దేవతలు, ఇంద్రుడు వృత్తాసుడితో యుద్ధం చేస్తూ ఉంటాడు. యుద్ధం ఎంత చేసినా గెలవడు. ఆ వృత్తాసుడే చెప్తాడు, నువ్వు ఇలా అయితే గెలవలేవు, దదీచి మహర్షి వెన్నెముక ఉంటది అని గొప్ప తపస్సు చేశాడు, ఆ వెన్నెముకతో వజ్రాయుధం చేస్తే దాంట్లో నేను మరణిస్తాను. దేవతలంతా వెళ్ళి అడుగుతారు విష్ణుమూర్తి, అవునవును అక్కడ వెళ్ళండి ఆయన అడగండి అంటారు. మీరు ఆ సినిమా చూసుంటారు, ఎవరు? జయజమ్మ మాయమ్మ మా జయజమ్మ, అరుంధతి. ఆ సినిమాలో ఆ పిల్ల ఏం చేస్తుంది, తన పూర్వ దేహంలోంచి ఆ ఎముకలు లింకప్ చేసి ఆయుధం చేసి వాడిని పొడుస్తుంది. దానికి ప్రేరణ అదే దదీచి మహర్షి. ఈ దదీచి మహర్షి దగ్గరికి వెళ్ళి అడుగుతారు, ఎవరు? దేవతలు. ఏమన్నా ఇలా విష్ణుమూర్తి చెప్పారండి, మీరు ఆ వెన్నెముక ఇస్తే అంటారు. ఓహో, అయితే ఇప్పుడు నేను చచ్చిపోతే ఎముకలన్నీ ఎరిగిపోతారన్నమాట అని జోకేస్తాను. అవునండి, ఎంత స్వార్థపరులయ్యా అంటారు వాళ్ళు. బాబోయ్ ఇదేమిట్రా ఇలా అంటారు అనుకుంటే ఆయన నవ్వి, ఏం లేదయ్యా ఊరికే అన్నాను, లోకానికి పడడం కంటే ఈ దేహానికి ఉపకారం ఏముంది చెప్పండి, ఆనందంగా స్వీకరించండి అని ఆయన తన శరీరాన్ని వదిలేస్తారు. అటువంటి త్యాగధనులు పుట్టిన నేల కాబట్టి ఈ దేశం గొప్పది. ఇటువంటి దేశాన్ని ఏమండి అడిగేయండి. రైట్ అన్న, అందరికీ ఏబిసిడి చెప్పేశాను కాబట్టి మనం దీన్ని కంక్లూడ్ చేసేస్తాం. ఒకసారి మంత్రం చెప్పేయండి. నౌ యు గో ఫర్ క్వశ్చన్. అందరూ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ హరే రామ హరే హరే. మా పిల్లలు బంగారు తల్లు, బంగారు కొండలు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నౌ యు గో ఫర్ క్వశ్చన్స్. గురుగారు నాకు ఒక క్వశ్చన్ ఉంది. One by one. Don't make big noise. One by one. Please. అద్భుతమైన ప్రశ్న నాన్న. ఇప్పుడు మన లక్ష్యమేమో సుదూరం, సుదీర్ఘం, పెద్ద లక్ష్యం. అచీవ్మెంట్ ఖచ్చితంగా రావాలి, కానీ అది అంత ఈజీగా రాదు. మనకి పరాజయం వచ్చినా మనం కొంగకూడదు. కొంగకుండా ఉండడానికి మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. నాకు నచ్చిన ఉదాహరణ అబ్రహం లింకన్. అబ్రహం లింకన్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఎందుకు మాట్లాడుతాం? ఆయన అమెరికాకు అధ్యక్షుడు అయ్యాడు కాబట్టి. కానీ అలా అయిపోయాడు వెంటనే అవలేదు. 3-4 సార్లు పోటీ చేశాడు, ఓడిపోయాడు. మధ్యలో భార్య చనిపోయింది, ఈయనకి ఏదో క్షయరోగం వచ్చింది.
ఈయన చెప్పులు కుట్టుకునే ఫ్యామిలీ వాడు. అసలు ఎన్ని డిసడ్వాంటేజ్లు, ఎన్ని మైనస్లు, ఎన్ని ప్రాబ్లమ్స్, ఫిజికల్, మెంటల్, ఎన్నో ప్రాబ్లమ్స్. కానీ ఆయన స్టబాన్ అలా నిలబడ్డాడు. ఏమైంది? మనం మాట్లాడుతున్నాం. అందుకని విజయం విషయంలో మరో కొన్ని ఉదాహరణలు ఇస్తాను, తర్వాత మిగిలిన ప్రశ్నలోకి వెళ్దాం. ఇది చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. ఐన్స్టీన్ ఆయన పరిశోధన చేసి ఇవన్నీ పేరు రాసి అక్కడ పెట్టేవాడు, ఏదో చెక్క బల్ల పైన. ఆయన మేబీ ఇఫ్ ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ పర్సన్, వెదర్ న్యూటన్ ఆర్ ఐన్స్టీన్, వన్ ఆఫ్ దిస్ ఐఎమ్ షూర్. వారు ఈ పేపర్ మీద రాసి పెట్టి ఆయన రూమ్ లోకి పిల్లి వచ్చేది. ఆ పిల్లి పూర్వం మరి లైట్లు లేవు కదా, ఆయన ఏదో కొవ్వొత్తో దీపమో పెట్టుకున్నాడు. ఈ పిల్లి ఎలకని క్యాచ్ చేసే ప్రయత్నంలో ఎగిరింది. ఈ దీపం ఈ పేపర్ల మీద పడి, మీరు నమ్మండి, 20 ఏళ్ళు అండి, 20 ఏళ్ళు, 20 సంవత్సరాల ప్రయోగాలు. ఇది ఒక క్షణంలో గంగార్పణం చేసి మనస్సు పాడవుద్దా అవదా? ఎవడైతే ఏమిటి, ఎంత గొప్పడికి ఆయన మనసు పాడైపోయి అలా తిరుగుతున్నాడు. ఏమిటో డిప్రెషన్కి వెళ్ళిపోతారు కదా, ఆ డిప్రెషన్లో అలా తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతుంటే ఆ రోడ్డు మీద బేల్దారి, ఈ మేస్త్రి అంటారు కదా, ఈ మేస్త్రి ఒక ఆయన సిమెంట్ వేసాడు, ఇటుక పేర్చాడు, మళ్ళీ సిమెంటు, మళ్ళీ ఇటుకలు, మళ్ళీ సిమెంటు, మళ్ళీ ఇటుకలు, మళ్ళీ సిమెంటు, మళ్ళీ ఇటుకలు. ఏంటి ఆయన అలా చూస్తున్నాడు పరధ్యానంగా. అల్లా గొడైపోయింది. వారు అనుకున్నారు, ఓహో ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ వస్తే గోడైంది, నేను కూడా మళ్ళీ ప్రయోగాలు మొదలు పెడితే మళ్ళీ నా మస్తకంలోంచి ఆ పుస్తకం తయారవుతుంది. నేను ఓడిపోను, నేను ఈ పని నుంచి వీడిపోను, ఇక్కడి నుంచి పారిపోను, సాధించి తీరతాను. అందుకు మాట్లాడుతున్నాం మనం. కాబట్టి మీ గోల్ చాలా పెద్దది. మధ్యలో గోల రావచ్చు, ఏదో ఒక మాల్ రావచ్చు, ఏదో ఒక డిస్టర్బెన్స్, కానీ మన లక్ష్యం మీదే మనం ఉండాలి. మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను, ఏ ఫర్ అచీవ్మెంట్. అంతే. అచీవ్మెంట్ కావాల్సింది సి ఫర్ కమిట్మెంట్, డి ఫర్ డిటర్మినేషన్, బి ఫర్ బ్రేవ్నెస్. ఏం పర్వాలేదు, అవమానం రాని, ఆపదే రాని, ఆటంకం రాని, నిలబడు 10 ఏళ్ళ, 5 ఏళ్ళ, 3 ఏళ్ళ, 2 ఏళ్ళ నిలబడితే నీ విజయం ప్రపంచాన్ని నివ్వెరపరిచేలా ఉంటుంది. ఎన్ని చూసాం నాన్న, ఎంతమంది నాన్న, ఒక్కరా ఇద్దరు. ఇలాంటివి చాలా చాలా. మనం ఇటువంటి దాంట్లో మన పురాణాల్లోకి వెళ్తే ప్రహ్లాదుడి కంటే ఎక్కువ హెరాస్మెంట్ ఇంకెవరికైనా వచ్చిందా చెప్పండి? ఎవరు పోని బయట వాళ్ళ సొంత నాన్న. ఎవరో లహరి పెడుతుంది ఇక్కడ, ఓటమిని అస్సలు ఒప్పుకోనని. గివ్ ద బిగ్ హ్యాండ్, బిగ్ అప్లాస్ టు ద లహరి. కాబట్టి ప్రహ్లాదుడికి ఆపద బయట వాళ్ళ నుంచి కాదు, ఎవరైనా ఇబ్బంది పెడితే వెళ్ళి నాన్నకి చెప్పుకోవాలి. కానీ నాన్న ఇబ్బంది పెట్టాడు ఏంటి? నీళ్ళలో పడేశాడు, నిప్పుల్లో పడేశాడు, కత్తులతో పొడిపించాడు, గొడ్డలతో కొట్టించాడు, అసలు ఒక పావులతో కనిపించాడు, సింహాల ముందు, ఏనుగుల ముందు. పోనీ ఎప్పుడే షేక్ అయ్యాడా, కదిలేడా? ప్రహ్లాదుడు కదిలితే మనం మాట్లాడుకుంటామా?
అందుకని మీరు ఖచ్చితంగా ఆ విజయం తర్వాత మీకు వచ్చే విలువ ఉంటుందే, దాన్ని ఒక్కసారి ఊహించుకోండి. కాసేపట్లో మన ఎదురుగా రసగుల్లాలు ఉన్నాయి, మన ఎదురుగా గులాబ్ జాములు ఉన్నాయి, వేడి వేడి వడలు దోశలు ఉన్నాయి, తినబోతాం. ఆ ఫీలింగ్ ఎంత బాగుంటుంది కదా. కాసేపు తిని తర్వాత 1 డేలో బయటకు వచ్చేసే దాని పట్ల మనకొక ఆసక్తి, దాని పట్ల అభిమానం కలుగుతాయే. కానీ జీవితాంతం నీ పేరు చివర ఆ 3 అక్షరాలు ఉన్నప్పుడు నీకుండే వాల్యూ, నువ్వు నడుస్తూ ఉంటే, నీ వెనకాల నీ పరివారం నడుస్తూ ఉంటే, నీ ముందు ఉన్నవాళ్ళు నిన్ను గౌరవిస్తూ ఉంటే, కలెక్టర్ల మీటింగ్ లో లేదా ఇంకొక మీటింగ్ లో నువ్వు దానికి ఒక మెయిన్ పర్సన్ అయి ఉంటే అసలు ఎంత బాగుంటుందంటే. కాబట్టి ఆ విజయాన్ని మీరు చూస్తూ ఉండండి. ఆ విజయాన్ని పొందడానికి ఏం చేయాలో చేస్తూ ఉండండి. మీ యొక్క కృషిలో దోషం ఉండకూడదు. ఫెయిల్యూర్ వస్తే కదా, మీ కృషిలో దోషం ఉండకూడదు. మా గురువు గారు ఏం చెప్పారో చెప్పిన తర్వాత ఐ కంక్లూడ్. ఒక చోట ఈ గని ఉంటుంది, మైండ్ బంగారు గని తవ్వి వదిలేశారు. ఎవరికన్నా కాలితే కొనుక్కోమన్నారు, కొనుక్కున్నాడు ఒక ఆయన. బుర్ర ఉందా నీకు, ఆల్రెడీ తవ్వేసిన దాన్ని అన్నారు వాళ్ళు వీళ్ళు. ఇతను ఫెయిత్, భూమి చాలా గొప్పది, ఎంతనే ఇస్తుంది. ఈయన ఫెయిత్ తవ్విందా, ఆల్రెడీ కొన్ని 100 అడుగులు 1000 అడుగులు తవ్విందాన్ని ఇతను నమ్మాడు. తవ్వాడు 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 తవ్వాడు. అందరూ డిస్కరేజ్ చేశారు. ఇంకేముంది నీకు మట్టి నీళ్లు తప్ప అన్నారు. నో, తవ్వాడు 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 తవ్వాడు, పెద్ద గని పడింది, అన్లిమిటెడ్ గని. ఇంకా అసలు అంతులేనటువంటి సంపద వచ్చింది. ఇది ఒక ఉదాహరణ ఇచ్చారు. ఇంకో ఉదాహరణ అంటే డోంట్ లూజ్ యువర్ పేషెన్సీ, డోంట్ లూజ్ యువర్ ఫెయిత్. ఎప్పటికీ మీరు ఒప్పుకోను ఓటమిని అందగలారి, అలా ఎప్పటికీ ఒప్పుకో. ఫెయిల్ అయితే తప్పే కాదు, ఫీల్ అయితే తప్పు. ఫెయిల్ అయ్యానని ఫీల్ అవ్వకండి, ఏం పర్వాలేదు. మా గురువుగారు ఇచ్చిన మరో ఉదాహరణ షిప్ ర్యాక్ అంటారు, తెలుసా? షిప్ ర్యాక్. షిప్ లో వెళ్తున్నారు, వెళ్తూ ఉంటే అది ముక్కలైపోయి ఏవో 2 చెక్కలు దొరికినాయి. వాళ్ళ స్నేహితుడితో ఈదుతున్నారు. ఎక్కడ? నదా, చెరువా? షోరు లేదు, షూరు లేదు. శివప్రసాద్ 2 చెక్కలు అంటే ఏదో గుర్తొచ్చింది, ప్లీజ్ ఇప్పుడు కాదు. సో వీళ్ళిద్దరూ ఎక్కడ చూసినా ఉప్పు నీళ్లు తప్ప ఎక్కడ ఒక గట్టు గాని వెలుగు గాని ఏ సోర్సు లేదు, షోర్ లేదు, షూర్ లేదు. ఇది 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 నీరసం వస్తుంది, తాగడానికి లేదు, తినడానికి లేదు. ఒకడు అన్నాడు, నాకింకా ఆశ లేదు, ఎంత ఈదుతాం, లెట్ మీ సింక్, నా పాటికి నేను కిందకి వెళ్ళిపోతాను, ఈ జీవితం ముగిస్తాను అన్నాడు. రెండోవాడు అన్నాడు, ఒరే కాదురా, కొంచెం ప్రయత్నం చేద్దాంరా, ఏం జరుగుతుందో తెలియదురా అన్నాడు. అని అన్నప్పటికీ ఇతను వినలేదు, హ్యాండ్స్ అప్ వదిలేశాడు. ఏముంది, వదిలేస్తే సముద్రం లాగేసుకుంది, నీళ్లు మింగేశాడు.